హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమద్భగవద్గీత పంచమోధ్యాయ పురుషోత్తమ యోగం ఇంతవరకు 10 వరకు తెలియజేసినాము. మరల 11 నుంచి ప్రారంభించుచున్నాం. యత్యంతో యోగిశ్చైనం పశ్యంత్యాత్మ న్యవస్థితం యతంతో అస్య కృతాత్మనో నైనం పశ్యంత్య చేతస. అంతఃకరణ శుద్ధి గల యోగులు తమ హృదయముల ఎందున్న ఈ ఆత్మతత్వమును ప్రయత్నశీలురై తెలుసుకొనగలరు. కానీ అంతఃకరణ శుద్ధి లేని అజ్ఞానులు ఎంతగా ప్రయత్నించియు ఈ ఆత్మను తెలుసుకొనజాలరు. సమస్త జగత్తును ప్రకాశింపజేయు సూర్యుని తేజస్సును, అటులనే చంద్రుని తేజస్సును, అగ్ని తేజస్సును నా తేజస్సేయని ఎరుంగుము. పృథ్వీయందు ప్రవేశించి నేను నా శక్తి ద్వారా సకల భూతములను ధరించి పోషించుచున్నాను. రసస్వరూపుడనై అనగా అమృతమయుడైన చంద్రుడైన ఓషధులకు అనగా వనస్పతులన్నిటికీ నేను పుష్టిని చేకూర్చుచున్నాను. అన్నిటికీ పుష్టిని చేకూర్చుచున్నాను. నేనే ప్రాణాపాన సమయుక్తమైన వైశ్వనరాగ్ని రూపములో సర్వ ప్రాణుల శరీరముల యందుండి 4 విధములైన ఆహారములను జీర్ణము చేయుచుందును. సర్వ ప్రాణుల శరీరముల యందుండి ఈ 4 విధములైన ఆహారములను జీర్ణము చేయుచుందును. సమస్త ప్రాణుల హృదయములలో అంతర్యామిగా ఉన్న వాడను నేనే. నా నుండే స్మృతి, జ్ఞానము, అపోహనము, సందేహమును తొలగించుట కలుగుచున్నవి. వేదముల ద్వారా తెలుసుకొనదగిన వాడను నేనే. వేదాంతకర్తను, వేదజ్ఞుడను కూడా నేనే. వేదాంతకర్తను, వేదజ్ఞుడను కూడా నేనే. ఈ జగత్తునందు క్షరుడు, నశ్వరుడు, అక్షరుడు, వినాశరహితుడు అని పురుషులు 2 విధములుగా గలరు. సకల ప్రాణుల శరీరములు నశ్వరములు, సకల ప్రాణుల శరీరములు నశ్వరములు. జీవాత్మ నాశరహితుడు. పై 2 కంటెను ఉత్తముడైన పురుషుడు వేరైన వాడొకడు కలడు. అతడే నాశరహితుడైన పరమేశ్వరుడు, పరమాత్మ. అతడు ముల్లోకముల యందును ప్రవేశించి అందరినీ భరించి పోషించుచున్నాడు. ఏమనగా నశ్వరమగు జడవర్గము క్షేత్రము కంటెను నేను సర్వదా అతీతుడను. నాశరహితమైన జీవాత్మ కంటెను ఉత్తముడను. కనుక ఈ జగత్తునందును వేదముల యందును పురుషోత్తముడనని ప్రసిద్ధికెక్కితిని. ఓ అర్జున, జ్ఞాని అయిన వాడు ఈ విధముగా నన్ను తత్వత పురుషోత్తమునిగా ఎరుంగును. సర్వజ్ఞుడైన అతడు వాసుదేవుడనైన నన్నే నిరంతరము పరమేశ్వరునిగా భజించును. సర్వజ్ఞుడైన అతడు వాసుదేవుడనైన నన్నే నిరంతరము పరమేశ్వరునిగా భజించును. ఓ పుణ్యపురుష, ఓ అర్జున, అత్యంతము గోప్యమైన ఈ శాస్త్రమును ఈ విధముగా నీకు తెలిపితిని. ఓ పుణ్యపురుషుడా, ఓ అర్జున, అత్యంతము గోప్యమైన ఈ శాస్త్రమును ఈ విధముగా నీకు తెలిపితిని. దీని తత్వమును తెలుసుకొనిన మనుష్యుడు జ్ఞాని అయి కృతార్థుడు కాగలడు. ఓం నమః శివాయ చ నమః శివాయ. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసుపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమయోగం సమాప్తం. తదుపరి 16వ అధ్యాయం దైవాసుర సంపద్విభాగం ప్రారంభం. ఓం నమః శివాయ చ నమః శివాయ.